హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేమైతే రీసెంట్గా కొత్త వెహికల్ అయితే తీసుకున్నాము. ఇంకా వెహికల్ వచ్చేసి ఉగాది రోజు అయితే వచ్చింది మా చేతికి. ఉగాది తర్వాత ఇంకా మా చిన్న పాప బర్త్డే 21st అయితే ఉండే. ఇంకా పాప బర్త్డే రోజు పూజ చేయించుకుందాంలే అనేసి మేమైతే వెయిట్ చేసాము. ఫైనల్ గా పూజకి అయితే వెళ్తున్నాము. మేము పూజకి ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేసి మీరైతే వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఆయన అయితే పెద్ద సర్ప్రైజ్ చేసిండు ఈ వెహికల్ విషయంలో. అయితే నాకైతే అసలు కూడా తెలియదు. ఇంటికి వచ్చే వరకు వెహికల్ కొన్నాము అని కూడా తెలియదు. కొన్ని విషయాలు చెప్పకపోయినా కూడా మనకు చేసిన తర్వాత హ్యాపీనెస్ ఇస్తాయి. అందులో అయితే ఇదొకటి. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. వెహికల్ కొన్న తర్వాత మా పాప బర్త్డే కూడా ఉండే. ఇంకా రెండు ఒకటే రోజు వేయించుకుందాంలే గుడికి వెళ్ళి అని ఇంకా మేమైతే పాప బర్త్డే వరకు అయితే వెయిట్ చేసినాము పూజ చేయించకుండా. ఫైనల్ గా పాప బర్త్డే రోజు అయితే పూజ చేయించుకుందామని స్టార్ట్ అయిపోయినాము. ఇంకా వెళ్లే దారిలో అయితే కొత్త వెహికల్ కాబట్టి టైర్లలో గాలి ఎంత పెట్టించుకొని స్టార్ట్ అయిపోయినాము. పెద్ద పాప ఇంట్లో నుంచి వెళ్ళినప్పుడు ఎంత హుషారుగా ఉందో వెహికల్లో ఎక్కిన 10 minutes కి అయితే మొత్తం గావర్ అయిపోయింది. బస్ లో అయినా కార్ లో అయినా కూడా తను కంపల్సరిగా వామిటింగ్ అయితే చేసుకుంటది. సేమ్ ప్రాబ్లం నాకు కూడా ఉంటది కానీ తప్పదు కదా మరి. పాపనైతే గ్లాసెస్ ఓపెన్ చేసి ఇంకా గాలికి అయితే నించోమన్నాము. ఇంకా అట్లయితే కొంచెం బెటర్ గా ఉంటుంది కదా అని. వచ్చినప్పుడు ఎంత హుషారుగా ఉందో చూడండి. ఇప్పుడైతే అసలు ఎట్లయిపోయింది. నాకు తెలిసి ఆల్మోస్ట్ మేము ఏ టెంపుల్ కి వచ్చామో అందరికీ తెలిసే ఉంటది. సిటీలో ఉండే వారికి ఫేమస్ టెంపుల్ కర్మన్ఘట్టు ఆంజనేయ స్వామి గుడికి అయితే వచ్చాము పూజ చేయించుకోవడానికి. నేనైతే సంఖలో పిల్లని పెట్టుకుని ఊరంతా వెతికినట్టు నేనైతే ఈ గుడి ముందరికి వెళ్ళి ఎన్నిసార్లు జర్నీ చేసినామో కానీ ఇది కర్మన్ఘట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ అని నాకు అస్సలు తెలియదు. చూడని కూడా చూడలేదు. మేమైతే ఆ గుడి ముందరికి వెళ్ళి ఎన్నిసార్లు జర్నీ చేసినామో నాకైతే భలే విచిత్రం అనిపించింది. అదే మేము ఈ రూట్ లో అయితే ఎన్నిసార్లు వెళ్ళినా ఈ గుడిని ఒక్కసారి కూడా చూడలేదు కదా అని. మేము వచ్చింది మార్నింగ్ అయినా కూడా మేము వచ్చేసరికి అయితే చాలా రష్ ఉండే. ఇంకా వెహికల్స్ పూజ వాళ్ళు కూడా వెహికల్స్ పూజ చేయించుకోవడానికి వచ్చిన వాళ్ళు కూడా చాలానే ఉండే. నేను చాలా సార్లు విన్నాను కర్మన్ఘట్టు ఆంజనేయ స్వామి టెంపుల్, బట్ ఇంకా ఎప్పుడు రాలేదు, చూడను కూడా చూడలేదు. కానీ మేము వెళ్ళే దారిలోనే ఉంది అని నాకు ఈ గుడిని చూసిన తర్వాత అర్థమైంది. ఆ బండ్లను ఆ మందిని చూసి నాకైతే చాలా భయమైంది. ఎంతసేపు టైం పడుతుందో పిల్లలను తీసుకొని వచ్చినాం కదా అనుకొని ఇంకా అనుకున్నట్టే చాలానే టైం పట్టింది వెహికల్ పూజ అయ్యేసరికి. అయితే మేము టెంపుల్లోకి 10 వెళ్తే మేము టెంపుల్ బయటికి వచ్చేసరికి అయితే 3:30 అయిపోయింది. మా పాప అయితే ఇంకో గుడికి పోయేసరికి అయితే గావర్ అయిపోయింది. చూస్తేనే నాకు నిలబడ బుద్ధి అయితే లేదు, ఆకలి అవుతుంది, ధూపు అవుతుంది అని ఒకటే సతాయించింది. చిన్న పాప అయితే హాయిగా పడుకుంది. మేము వెళ్ళేసరికి అయితే వెహికల్ పూజ వాళ్ళు కూడా చాలా క్యూ అయినా కట్టి ఉండే. మేము ఇంకా సైడ్కి నిలబడితే మా ఆయన అయితే పూజకు కావాల్సిన సామాన్లు అన్నీ అయితే అక్కడే గుడి దగ్గరనే అమ్ముతుండే. ఇంకా అవన్నీ దండ కావాల్సిన బొట్లు అవన్నీ అయితే తీసుకొని వచ్చిండు. గుమ్మడికాయ అవన్నీ తీసుకొని వస్తే ఇంకా పూజకు సంబంధించిన వాళ్ళే దండ వేసి ఇంకా బొట్లు అవన్నీ పెట్టేసిర్రు వాళ్ళే. నేనైతే వెళ్ళేటప్పుడు అనుకున్న ఒక 1/2 hour పూజ అయిపోతుంది, ఇంటికి తొందర రావచ్చు అనుకొని తినకుండా వచ్చేసినాము. వచ్చినాక అర్థమైంది 1/2 hour కాదు అసలు 2.5 hours అయినా కూడా ఈ పూజ అయిపోదులే అని. దండ నిమ్మకాయలు కట్టే వాళ్ళు ఒకరైతే ఇంకా పూజ చేసే వాళ్ళు అయితే పంతులు వచ్చి పూజ అయితే చేస్తున్నాడు. మా చిన్న పాప అయితే హాయిగా ఆడుకుంటుంది. ఏమన్నా ఆడుకోలే, ఇంకా దాన్ని కదిలిస్తే ఏడుస్తుంది అనుకొని మేమైతే అనుకొని వదిలిపెట్టేసినాము. పూజ అయిపోవడానికి అయితే చాలా టైం పట్టింది. అసలు మేము తీసుకున్న వెహికల్ అయితే ఇదే అశోక్ ల్యాండ్. ఆయన నాకు తీసుకుంటున్నా అని చెప్పకపోయినా కూడా తీసుకున్న తర్వాత నాకు అంటే నేను చూసిన తర్వాత అయితే చాలా హ్యాపీగా అనిపించింది. యాక్చువల్ గా ఈ వెహికల్ తీసుకోవాలని ఎప్పటి నుంచో మా ఆయన కోరిక ఉండే. మా ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేయలేడంట అసలు ఇది తీసుకుంటున్నా అని. అందుకే అంటారేమో దేనికైనా టైం వస్తే ఆగదు అని. ఇది కూడా అంతే. ఇంకా దండ నిమ్మకాయలు వేరే అతను వచ్చి కట్టిపోయిన తర్వాత ఇంకా అయ్యవారు వచ్చేసి పూజ అయితే కంప్లీట్ చేస్తున్నాడు. కంటిన్యూ
ఫైనల్ గా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మనం ఏదైనా సొంతంగా పని చేయాలి అనుకున్నప్పుడు అదృష్టం ఉండాలి, టైం కూడా కలిసి రావాలి. అందుకే అంటారు అన్ని ఉన్న అవగింజంత అదృష్టం కూడా ఉండాలి అని. పూజ చేయించుకున్న తర్వాత ఇంకా పండు అయితే పక్కకు పెట్టేసినాము. ఇంకా పక్కనే పూజ చేయించుకున్న దాని పక్కనే వాహన హనుమాన్ మందిరం అయితే ఉంది. ఇంకా అక్కడ మొక్కేసి ఇంకా గుడిలోకి అయితే వెళ్ళిపోయినాము, మెయిన్ గుడిలోకి. మేము వెళ్ళే టైంకి అయితే హారతి ఇస్తుండే, చాలా హ్యాపీగా అనిపించింది హారతి టైంకి వెళ్ళినందుకు. మేము గుళ్ళోకి వెళ్తుండగానే ఇంకా అక్క వాళ్ళు కూడా వచ్చేసిండ్రు. అక్క వాళ్ళు మేము కలిపి కొద్దిసేపు అయితే గుళ్ళో టైం స్పెండ్ చేసి బయటికి అయితే వస్తున్నాము. ఇంకా వచ్చే దారిలో అయితే ఇంకా ఈ బావి ఉంది కదా, కనిపిస్తుంది కదా, ఆ బావిలో అయితే అందరూ కాయిన్స్ అయితే వేసిండ్రు. ఇంకా మనం ఎందుకు వేయొద్దులే అనుకొని మేము కూడా కాయిన్స్ అయితే వేసినాము. చూడడానికి అయితే వాటర్ చాలా నీట్గా ఉండే. మెయిన్ గుడిలో నుంచి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఇంకా పక్కన గుడిలోకి వెళ్ళి ఇంకా అర్చన అయితే వేయించుకున్నాము. అర్చన వేయించుకొని బయటకు వచ్చే దారిలో అయితే ఆవు అయితే కనిపించింది. మా బావ అయితే అక్కడ కొంచెం కేసిండు, అందుకోసం అనేసి నవ్వుతున్నాము. ఫైనల్ గా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. ఫైనల్ గా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం. గుడికి బయటికి సైడ్ అయితే ఇది గుండం అయితే ఉంది. ఆ గుండంలో అయితే ఫుల్ తాంబేళ్ళు అయితే ఉన్నాయి. అన్ని తాంబేళ్ళను ఒకటేసారి చూడడం అయితే నేను ఫస్ట్ టైం. ఎంతగానో ఉన్నాయి అసలు సైడ్ల పోటీ. ఇంటికి వెళ్ళే దారిలో అయితే జూడియోలకు వెళ్ళినాము. పాపకి ఏదైనా డ్రెస్ నచ్చితే తీసుకుందామని కొద్దిసేపు అక్కడే టైం పాస్ చేసి మాకు కావాల్సిన అయితే తీసుకొని రూమ్ కి అయితే వచ్చేసినాము. రూమ్ కి వచ్చిన తర్వాత ఇంకా మేమైతే ఇంటికి పోదాం అనేసి ఇంకా బండిలోనే ఇంకా సాప్ వేసుకొని హ్యాపీగా ఇంటికి అయితే బయలుదేరినాము. ఫస్ట్ జర్నీ మాదే. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా బర్త్డే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసినాము. సింపుల్ గానే చేసినాము ఇంట్లోనే. ఇంకా ఫ్యామిలీకి మాత్రమే చెప్పినాము. మా పాప అయితే అప్పటిదాకా బాగానే ఉంది. ఆ డ్రెస్ వేసినప్పటి నుంచి ఏడ్స్ స్టార్ట్ చేసింది. అస్సలు మానట్లేదు, వినట్లేదు కూడా. ఈ రెడీ కావడం అయితే మా చిన్న పాప అస్సలు ఉంచుకోదు. మా పెద్ద పాప అయితే హ్యాపీగా ఉంచుకుంటది. ఇంకేదైనా తక్కువ అయితే అడిగి మరీ పెట్టించుకుంటది. మా చిన్నది అయితే అస్సలు కాదు. డ్రెస్ వేసినప్పటి నుంచే ఏడుస్తూనే ఉంది. మా సైడ్కు ఉన్నది వచ్చేసి అత్తమ్మ, మామ. ఇక్కడ వచ్చేసి ఆడబిడ్డ వాళ్ళ హస్బెండ్. ఇక్కడ వచ్చేసి అమ్మ, పెద్దన్న, పెద్దొదిన, అన్న వాళ్ళ పిల్లలు. మా చిన్నదైతే నాన్ స్టాప్గా ఏడుస్తూనే ఉంది. ఒక ఫోటోకు చూడట్లేదు, ఎవరి మొహాలు చూడట్లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు. మా పెద్ద పాప అయితే హ్యాపీగా వేయించుకుంటుండే. ఏదైనా చూపించినప్పుడు చూస్తుంది, మళ్ళీ నాన్ స్టాప్గా ఏడుస్తూనే ఉంది. ఇక్కడ వచ్చేసి మా ఇద్దరు మరుదులు, బావ, అక్క, ఆడబిడ్డ వాళ్ళ హస్బెండ్, అక్క వాళ్ళ తమ్ముడు. ఇక్కడ వచ్చేసి అత్తమ్మ వాళ్ళ సైడ్ నుంచి మా టోటల్ ఫ్యామిలీ. అత్తమ్మ, మామయ్య, మా మరిది వాళ్ళు, అక్క, బావ అందరం ఉన్నాము. ఇక్కడ వచ్చేసి మా చిన్నన్నయ్య. ఇంకా బర్త్డే స్టార్టింగ్ లో అయితే లేకుండే, బర్త్డే మొత్తం అయిపోయినాక వచ్చినుండే, వేరే వర్క్ మీద బయటికి వెళ్ళినుండే. పెద్ద పాప అయితే హ్యాపీగా ముచ్చట పెట్టింది. స్టార్టింగ్ లో అయితే చెప్పాను కదా, వెహికల్ తీసుకునే రోజు అయితే నాకు అసలు చెప్పలేదు, సర్ప్రైజ్ చేసిండు అనేసి. ఇంకా కాల్ చేసి నీకు సర్ప్రైజ్ ఉంది బయటికి వెళ్ళు అని అన్నాడు. సర్లే, ఇంకా మా బండి అయితే పాతగా అయిపోయింది కదా, తీసుకుంటే బైక్ కూడా కొన్నాడేమో అనుకుని నేనైతే చిన్న డౌట్ ఉండే. ఎంతకైనా మంచిది అనుకుని వీడియో అయితే ఆన్ చేసి పెట్టుకున్నాను. ఇంకా చూస్తే అయితే ఇది అశోక్ ల్యాండ్ అయితే తీసుకొచ్చాడు. నాకైతే చూడంగానే షాక్ అయినా. దీనికి ఇంత బిల్డప్ ఇవ్వాలా అనుకోవద్దు. ఇంకొకరికి ఒక్కొక్క ఆశ ఉంటుంది, ఏదో ఒకటి కొనాలి అని. ఇంకా మాకు కూడా ఇది కొనాలి అని అనుకునుండే. అది ఇక కళ్ళ ముందుకు వచ్చేసరికి అయితే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. నేనైతే మా హస్బెండ్ని అడుగుతున్నాను, ఏంది ఇట్లా పోయినావు, బయటకు పోయి వస్తా అని చెప్పి ఇంత పెద్ద సర్ప్రైజ్ ఇచ్చినావు ఏంటంటే తనైతే నవ్వుతున్నాడు. వస్తువు ఏదైనా కావచ్చు, చిన్నది పెద్దది అని కాదు. ఇంకా మన సొంతంగా కొన్నాము, మన సొంతం ఇది అని అనుకున్నప్పుడు హ్యాపీనెస్ వేరుంటది. అది ప్రతి ఒక్కరికి ఉంటది, మాకనే కాదు. ఇంకా గుర్తుంటది కానీ వీడియో అయితే తీసి పెట్టుకున్నాను నేను. ఇంకా ఉగాది రోజు అయితే వచ్చింది వెహికల్ మాకు. వీడియో అయితే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను నేను. బిగ్ సర్ప్రైజ్ ఇదైతే, బిగ్ డిసిషన్. కన్నమ్మ గడ్డ ఫస్ట్ ఎక్కుతున్నారు రే. కన్నమ్మ
ಹಾಗೆ ಬಣ್ಣ ಬಾಯ್ ಕಣಮ್ಮ.